గ్రంథాలు మరియు ఆచారాలు గురించి ఎటువంటి జ్ఞానం లేని వినయపూర్వకమైన వేటగాడు కన్నప్ప. శివుడి పట్ల తనకున్న అత్యున్నతమైన భక్తి మరియు ప్రేమ కారణంగా 63 మంది గౌరవనీయమైన తమిళ సాధువుల్లో ఒకరిగా రూపాంతరం చెందారు. హిందూ మతాలలో శివుడు ఒక ప్రముఖ దేవతగా గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నారు. దుష్టత్వాన్ని జయించిన మరియు సార్వత్రిక మార్పుకు ఉత్ప్రేరకంగా తన పాత్రను గౌరవించబడ్డారు. వివిధ రూపాల్లో చిత్రీకరించబడిన ఆయనను తరచుగా లోతైన ధ్యానంలో నిమగ్నమైన ప్రశాంతత సన్యాసి లేదా మూడవ కన్నుతో అలంకరించబడిన దైవిక నృత్యకారుడు, మెడలో అల్లుకున్న సర్పంగా మరియు చేతిలో త్రిశూలంగా గట్టిగా పట్టుకున్నట్లు చిత్రీకరించారు. కన్నప్ప తమిళ జానపద కథల్లో ఒక పురాణ వ్యక్తి. ఆయన శివుని పట్ల అచంచల భక్తితో ప్రసిద్ధి చెందారు. ఆయన పురాణంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తీశ్వర ఆలయం దగ్గర సంబంధం కలిగి ఉందని అంటారు. కన్నప్ప కథ పెరియ పురాణాలలో ప్రస్తావించబడింది. కన్నప్ప 63 మంది తమిళ సాధువుల్లో ఒకరు. వీరిని 63 నాయనారులు అని పిలిచేవారు. సాధువుగా మారడానికి ముందు అతన్ని తిననన్ అని పిలిచేవారు మరియు వృత్తరీత్యా వేటగాడు. తిననన్ శివుడి పట్ల గాఢంగా ఆకర్షితుడయ్యాడు మరియు అమాయక భక్తుడు. అతనికి ఆచారాలు లేదా పూజల గురించి తెలియదు. ఒకరోజు ఏమైందంటే, అడుగుల చప్పుడు విని చెట్లలో దాక్కున్నాడు. చక్కగా దుస్తులు ధరించిన పూజారి, ప్రార్థన కర్మలు చేసే వ్యక్తి శివలింగం దగ్గరకు వస్తున్నట్లు చూశారు. పూజారి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి శివలింగంపై ఒక కుండ నీళ్లు పోసి మంత్రాలు జపించి శివలింగానికి పూలు, కూరగాయలు మరియు పండ్లు దండలు సమర్పించారు. తన ఆచారాలు పూర్తి చేసిన తర్వాత బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వేటగాడు కూడా అలానే చేయగలడని భావించారు. పూజారి వెళ్ళిన తర్వాత వేటగాడు తన నోటిలో నీళ్లు తీసుకొని తాజా మాంసం తెచ్చి అడవి నుండి పూలు కోసుకున్నాడు. తన నోటి నుండి నీళ్లు శివలింగం మీద చల్లి దేవునికి మాంసం మరియు పూలు అర్పించి మంత్రాలు తెలియకపోవడంతో శివుడితో తన రోజు గురించి మాట్లాడారు. మరుసటి రోజు ఉదయం పూజారి భగవంతుడికి సమర్పించిన మాంసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి మళ్ళీ తన కర్మలను నిర్వర్తించారు. పూజారి వెళ్లిపోయిన తర్వాత వేటగాడు ఎప్పటిలాగానే నోట్లో నీళ్లు మాంసంతో వచ్చి పూజారి నైవేద్యాలను పక్కన పెట్టి వాటి స్థానంలో తన సొంత నైవేద్యాలను ఉంచారు. ఇది చాలా రోజులు కొనసాగింది. పూజారి చాలా కలత చెందారు మరియు ఇది ఎవరు చేస్తున్నారో తెలియక గందరగోళంలో పడిపోయారు. కాబట్టి అతను తన ఆచారాలను ముగిసిన తర్వాత దాక్కోవాలని నిర్ణయించుకుంటారు. మరుసటి రోజు పూజారి సమీపంలోని చెట్లలో దాక్కున్నారు. వేటగాడు నోట్లో నీళ్లు పట్టుకొని వచ్చి శివలింగం మీద చల్లి మాంసం మరియు అడవి పువ్వులను అర్పించారు. పూజారి చాలా కోపంగా ఉండి వేటగాడిని శపించబోయారు. అప్పుడు శివుడు పూజారి ముందు ప్రత్యక్షమై ఓపికగా చూడమని కోరాడు. అప్పుడు వేటగాడు కూర్చున్న తన రోజంతా శివలింగానికి వివరిస్తున్నారు. అకస్మాత్తుగా శివలింగం మీద ఒక కన్ను రక్తపు కన్నీళ్లు కారుతున్నట్లు అతను గమనించారు. అతను మూలికలతో రక్తస్రావణం ఆపడానికి ప్రయత్నించారు, కానీ అది పనిచేయలేదు. అతను ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు కన్నప్ప తన కంట్లో ఒకదాన్ని తీసి లింగానికి అమర్చారు. అప్పుడు లింగంపై ఉన్న మరొక కన్ను నుండి రక్తం కారడం ప్రారంభమైంది. ఎటువంటి సంకోచం లేకుండా వేటగాడు సరైన ప్రదేశాన్ని గుర్తించడానికి లింగంపై తన పాదాన్ని ఉంచాడు మరియు లింగానికి అతికించడానికి తను మరొక కన్నుని తీశారు. అతను ఇలా చేస్తున్నప్పుడు శివుడు వేటగాడు ముందు ప్రత్యక్షమై అతను ఆపాడు. శివుడు, ఆగు కన్నప్ప, ఆగు. నా ప్రియమైన భక్తుడా, నా పట్ల నీకున్న ప్రేమ షరతులు లేనిది. నీ 2 కళ్ళు నీకు తిరిగి ఇస్తాను. చెప్పు, నీకు ఏం కావాలని శివుడు కన్నప్పని అడుగుతారు. కన్నప్ప అనే వేటగాడు, ప్రభువు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటున్నాను అని జవాబిచ్చారు. అతని భక్తితో సంతోషించిన శివుడు కన్నప్ప కళ్ళను పునరుద్ధి చేసి తన శాశ్వత ఉనికిని అతనికి దర్శనమిచ్చారు. కన్నప్ప తర్వాత శైవ సాధువు అయ్యారు. కన్నప్ప తన నేత్రాలు అర్పించిన ప్రదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఉంది. చివరికి కన్నప్ప శివుడికి పట్ల ఉన్న స్వచ్ఛమైన భక్తి మరియు అచంచలమైన ప్రేమ అతనికి దైవిక గుర్తింపును మరియు భగవంతునితో శాశ్వతమైన ఉనికి యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించి పెట్టాయి. తన కళ్ళను అర్పించిన ఆయన నిస్వార్థ చర్య ఆయన తమిళ చరిత్రలో అత్యంత గౌరవనీయమైన సాధువుల్లో ఒకరిగా చేసింది. ఇది ఈ రోజుటి వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.